నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బన్నీవాసు చేసిన ట్వీట్ ఎక్స్ వేదికగా ఏదైతే ఉందో నిజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలోని ముఖ్యంగా సినిమాల గురించి కావచ్చు, అలాగే రీసెంట్గా చూస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే ఇలాంటి షేర్స్ కావాలని వీటిపైన పోట్లాడడం మానేసి దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది మంచిది, అటు ప్రేక్షకులకి కావచ్చు లేకపోతే ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడేటట్టు కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్పి ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. రైట్. మొన్నటి వరకు ఈ షేర్స్ కావాలి, లేకపోతే మాకింత షేర్ కావాలి, లేకపోతే మాకింత పర్సంటేజ్ కావాలి అని కొట్టుకుంటున్న టైంలోని బన్నీవాసు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, సో పర్టికులర్గా సార్ ఇటు సింగిల్ స్క్రీన్ పరిస్థితులు కావచ్చు ఇవాళ చాలా దారుణంగా తయారైపోయాయి. ఇంతకుముందు సినిమా అనగానే ఒక పండగ వాతావరణం ఉండేది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడాలి, ఎన్ని రోజులైనా సరే సరే ఆ సినిమా అక్కడే ఉంటుంది కదా, మనం 2 రోజుల తర్వాత వెళ్ళి లేకపోతే 1 వీక్ తర్వాత వెళ్ళినా కూడా సినిమా ఉంటుంది అన్న ధైర్యంతో ఉండేది. ఈ మధ్యకాలంలో అసలు ఏదీ లేదు. అండ్ ప్రజెంట్ హీరోల సంగతి ఇంకా చెప్పవసరం లేదు. పెద్ద హీరోలు అయితే ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకి 4 సంవత్సరాల వరకు కూడా పెరుగుకుంటూ పోతున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? రానున్న రోజుల్లోని ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఇటువంటి హీరోలు, పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటున్న టైంలో ఇలా డిలే చేయడం వల్ల అటు థియేటర్స్ పరిస్థితులు ఏంటి సార్, ఏం చెప్తారు? ఇప్పుడు బన్నీవాసు గారు ఫీట్ చేశారు, సింగిల్ స్క్రీన్స్ కొన్ని రోజులు పోతే కనుమరుగైపోతాయి. మంచి ప్రశ్న. బన్నీవాసు గారు అంటేనే అల్లు అర్జున్ గారు పేరు. బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు, వాసు గారు అంటే ఈజ్ అ బిగ్ స్టార్. ఆయన ఒకటే, ఆయన మాటే ఈయన మాట, ఈయన మాటే ఆయన మాట. నెంబర్ 1 యాజ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మాటే వాసు గారి మాట, వాసు గారి మాటే అల్లు అరవింద్ గారు. కరెక్ట్. మరి బన్నీ వాసు గారు అల్లు అర్జున్ గారికి చెప్పి సార్ సంవత్సరంలో ఒక సినిమా తీయండి హీరో గారు అని ఆయనకు ఒక మాట చెప్పి ఆయనతో ముందు అనౌన్స్మెంట్ చేయించుంటే, అలాగే అల్లు అరవింద్ గారితో సినిమాలు అసలు సంవత్సరానికి ఒకసారి సినిమాలు రావాలి, హీరోలు రావాలి అని ఆయనతో చెప్పుంటే, అలాగే ఇప్పుడు సో మెనీ హీరోస్ మీరు సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాలు వదిలేద్దాం. బన్నీవాసు గారు మన అల్లు అర్జున్ గారు, మన ప్రభాస్ గారు ఒక 5గురిని వదిలేసిన తక్కిమ ఆర్టిస్టులు కూడా సంవత్సరానికి ఒక సినిమా తీయట్లేదుగా. మీరు తండేర్ అన్న సినిమా తీశారు, హీరో నాగ చైతన్య గారు ఉంటారు, ఆయన సినిమా కూడా 2 సంవత్సరాలు కూర్చుంటూ వస్తుంది. అలాంటి హీరోలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడితే ఇప్పుడు సామాన్యుడు థియేటర్కి ఎలాగొస్తాడు? నెంబర్ 1 మీరు అడిగిన ప్రశ్నే, అంటే మీ దాంట్లోనే ప్రశ్న ఉంది, బన్నీవాసు గారు అడిగిన దాంట్లోనే ప్రశ్న ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఆయన చెప్పలేక ట్విట్టర్లో చెప్పగలిగాడా, అల్లు అరవింద్ గారికి చెప్పలేక ఆయన బాధని చెప్పగలిగాడా అన్నది ఒకటి. ఫస్ట్ మనం థియేటర్కి జనాలు రప్పించలేకపోతున్నప్పుడు నేను ఒక ఎగ్జిబ్యూటర్గా చెప్తాను. ఆ ఒక ఎగ్జిబ్యూటర్గా థియేటర్కి ఎందుకు రప్పించట్లేదంటే, పెద్ద సినిమా ఆమాస్కి పుణ్యానికి పెద్ద సినిమా వస్తుందంటే 800 రూపాయలు బెనిఫిట్స్లో పెట్టాం, 300 రూపాయలు రెగ్యులర్ షో పెడుతున్నాం. మొత్తం టోటల్గా మన డబ్బు మనం లాగేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. సగటు ప్రేక్షకుడు, సామాన్య ప్రేక్షకుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, హై క్లాస్ కుటుంబీకుడు, అంటే మొత్తం టోటల్గా సామాన్య ప్రేక్షకుడికి మనం ఇస్తున్న పెన్షన్ 4000, లేకపోతే ఆ రోజుకి కూలి 500, వాళ్ళ జీతం 15,000. టోటల్గా ఈ సినీ అభిమానులు ఎవరైతే ఉంటారో హీరో అభిమానులంతా కూడా సామాన్య ప్రేక్షకుడే ఉంటాడు. సామాన్య ప్రేక్షకుడే సినిమా చూడాలనుకుంటాడు. మరి ఆ ప్రేక్షకుడు ఏదైతే ఉన్నాడో, ప్రేక్షక దేవుడు అన్న దాంట్లో మనం ఆ దేవుడి జోబీలో చిల్లు పెట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నం, నాట్ ఓన్లీ హీరో, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, పాన్ ఇండియా అంటున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానీ మనకి తెలుగు రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ పడుతుంది? పాన్ ఇండియాలో మీరు వసూలు చేసుకుంటున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రేక్షకుడికి, మన సామాన్య ప్రేక్షకుడికి మనం ఎందుకు రేట్ ఇవ్వలేకపోతున్నాం? ఆ రేట్లు పెట్టి వాళ్ళ జోబీలో చిల్లు పెడితే వాళ్ళు మళ్ళీ రెండోసారి రిపీట్ ఆడియన్స్ రాకుండా పోతున్నారు. నెంబర్ 1. తక్కువ ఆడియన్స్ ఉన్న దాంట్లో ఏమైనా వస్తే ఫ్యామిలీస్ వస్తే పాప్కార్న్స్ అని, ఇంకోటని, క్యాంటీన్లు అని, ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం దోచుకుంటున్నారు. ఇక్కడ టికెట్ రేటు బాధుడే, పాప్కార్నా బాధుడే, మనం ప్రేమించే హీరో ప్రేమికుడు, సామాన్య ప్రేక్షకుడు బాధుడే.
మరి ఎందుకు సింగిల్ స్క్రీన్లు బతుకుతాయి? మరి దాని మీద మీరు ఎందుకు ఫీట్ చేయలేదు? ఆ ఫీట్ చేసి సగటు ప్రేక్షకుడికి అందేటట్టు క్యాంటీన్ రేట్లు అందుబాటులో ఉండాలి. సామాన్యుడికి మీరు పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు కదా, పాన్ ఇండియాలో మా బడ్జెట్ ఎంత, తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఎంత, తెలుగు రాష్ట్రాల బడ్జెట్లో సామాన్య ప్రేక్షకుడికి ఎంత రేట్ ఇవ్వాలి, అది మీరు చూసుకోకుండా మేము పాన్ ఇండియా మూవీ మా తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీకి వెళ్ళిందని చెప్పుకుంటున్నారు. కానీ ఆ చెప్పుకుంటున్న డబ్బుని మొత్తం పాన్ ఇండియా డబ్బు అంతా మా మీద రుద్దుతున్నారు. అంటే మా తెలుగు ప్రేక్షకుడి మీద రుద్దుతున్నారు. ఆ రుద్దడం వల్ల ఆ ప్రేక్షకుడు దూరం అయిపోతున్నాడు. ఈరోజు ఒకప్పుడు దండలేసి పెద్ద దండలు వేసినాడు, చిన్న దండ తీసుకొచ్చి వస్తున్నాడు. ఎందుకు దండ తీసుకొస్తున్నాడంటే, అన్న ఆ రోజు దండ వేసామంటే ఒక ఆనందం ఉండే, ఈరోజు దండ కాదు కదా, కొనే పరిస్థితుల్లో మేము లేవు అంటున్నారు. ఎందుకురా బాబు దండ కొనలేకపోతున్నాం అంటే, అన్న టికెట్ మాకే బాధుడు, క్యాంటీను మాకే బాధుడు, ఈ దండ కూడా మాకే బాధుడు అన్న. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అంటే ఆ హీరోల పరిస్థితి అలా వచ్చింది. అలా హీరోల పరిస్థితి వచ్చేటప్పుడు మరి ఇది బన్నీవాసు గారు అవన్నీ మాట్లాడుంటే బాగుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ సామాన్య ప్రేక్షకుల కోసం, అలాగే మన క్యాంటీన్ల కోసం, అలాగే మరి ఎన్ని పాన్ ఇండియాలో ఎన్ని వందల కోట్లు అవుతుంది, మన వాటా ఎంత, ఆ రేటు మీరు సగటు ప్రేక్షకుడికి ఎందుకు పెట్టట్లేదు? గవర్నమెంట్లు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రేట్లు ఇస్తున్నాయి? గవర్నమెంటు మేము పెడతామండి, మాకు ఆశ, మేము 100 కోట్లు పెడదాం, మీరు ఇచ్చేస్తారు రాసి కనబడదా మీకు? మీకు అవదా? అక్కడ ప్రేక్షకుడు ఎంత కొనగలుగుతాడో, మీరు ఇస్తున్న పెన్షన్ ఎంత, ఏంటి, అది ఆడికి వస్తున్న జీతం ఎంత, అది ఆలోచించరు. మేము లెటర్ పెట్టాం, ఆయన మా బంధువు అయ్యాడు, మా దగ్గరోడు అయ్యాడు, మా కులపోడు అయ్యాడు, లేకపోతే మా పార్టీ వాడు అయ్యాడు, సంతకం సిగ్నేచర్, 800 రూపాయల 1300 రూపాయల టికెట్. ఏమన్యాయం అండి ఇది? మరి అన్నీ బన్నీవాసు గారు అడిగుంటే, గవర్నమెంట్ తప్పుదనం తప్పుంది, నిర్మాత తప్పుంది, అలాగే డైరెక్టర్ తప్పుంది, అలాగే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా కొనడం తప్పుంది. ఇదంతా సామాన్య ప్రేక్షకుడి మీద మనం దండుతున్నామే. ఆ క్యాంటీన్ డబ్బులు కూడా ఆ బుక్ మై షోలో 35-40 రూపాయలు వసూలు చేస్తున్నామే. బుక్ మై షోలో ఒక టికెట్ 800 అయితే మళ్ళీ 80 రూపాయలు వసూలు చేస్తున్నాం, 10% సర్వీస్ ఛార్జ్ కింద. 150 రూపాయల టికెట్కి 40 రూపాయలు వసూలు చేస్తున్నామే. మరి అవన్నీ మీరు మాట్లాడట్లేదే, అవి మాట్లాడుంటే బాగుండు. నిజమైన ప్రేక్షకుడికి టికెట్ గవర్నమెంట్కి వెళ్ళేది 150, 150 తర్వాత 32 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ బుక్ మై షో. క్యాంటీన్లో ఎక్స్ట్రా రేట్లు 25, 32, 25, 57. ఈ 57 రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఒక టికెట్ మీద? ఒక వ్యక్తికి 57 రూపాయలు వెళ్తుంది. తిన్నదంతా పక్కన పెడియండి. అంటే 57 రూపాయలు ఒక వ్యక్తికి వెళ్తుందంటే 500 కెపాసిటీ ఉంటే, 4 ఆటలో 2000 కెపాసిటీ ఉంటే 2000 ఇంటూ 57 రూపాయలు ఎంత అయ్యింది? ఆ డబ్బుని మొత్తం టోటల్గా 1000 థియేటర్లు ఎంత అయ్యాయి? ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల దగ్గర నెంబర్ 2 మనీ వెళ్ళిపోతుంది. ఇవన్నీ వాసు గారు మాట్లాడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మాట్లాడి అన్ని ప్రేక్షకుల తరపు నుంచి మనం ఎందుకు ప్రేక్షకుడు థియేటర్కి రావట్లేదు, దూరం చేస్తున్నాం అంటానికి ఇవన్నీ కారణాలు. పర్సంటేజ్ సిస్టమ్ పక్కన పడేద్దాం. పర్సంటేజ్ సిస్టమ్ కదా మన ఇంటర్నల్, అది మన ఇష్టం. పర్సంటేజ్ ఇస్తామా మానేసుకుంటా ప్రజలకు సంబంధం లేదు. కానీ సింగిల్ స్క్రీన్స్కి మన రూపాయి రాకుండా ఇక్కడ మొత్తం టోటల్గా ఈ పరిస్థితుల్లో ఉన్నాయా లేవా, ఇది నిజమా కాదా బన్నీవాసు గారు చెప్పాలి అంతే. అండ్ సార్ ఇంకొకటి, ఎక్కువ మీరు బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి వెంటనే వితిన్ 2 to 3 డేస్లోనే ఏ ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కువ రేటుకి కొనుక్కుంటుందో వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. ఇంకా థియేటర్కి ప్రజలు రావట్లేదని ఇవాళ మళ్ళీ మీరు మొరపెట్టుకోవడం ఏంది? ఇట్లా ఓటీటీలకి ఇచ్చేసి. ఏమంటున్నానంటే సగటు వాసు గారు చెప్పిన మాటకి సగటు ప్రేక్షకుడు ఎందుకు థియేటర్కి రావట్లేదు అనే దానికి మనం తెలుసుకోవాలి. అంటే క్యాంటీన్ రేట్లు ఎందుకు పెంచాం, టికెట్ రేట్లు ఎందుకు పెంచాం, ఓకే, మనం సగటు ప్రేక్షకుడికి మన సింగిల్ స్క్రీన్స్లో మనం ఏదైతే మల్టీప్లెక్స్ ఇచ్చినా మనం ఆ ఫెసిలిటీస్ మనం ఇవ్వగలుగుతున్నామో ఇవ్వట్లేదా, బుక్ మై షో ఎందుకు పెంచాం, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ అవి ముందు మన దారిలో తెచ్చుకుంటే సగటు ప్రేక్షకుడు సినిమా చూడటానికి వస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే సినిమాలు ఇదైతే అయిపోయిందో, రెండోది ఓటీటీ సినిమాలు. ఓటీటీ అనేది మినిమం 60 days మీరు ఓటీటీ ఇవ్వకపోతే వస్తాయి. ఓటీటీని ముందు అమ్మేసుకొని, నేను మీరు ఏఎం రత్నం గారు మాటలు కూడా విన్నారు, ఓటీటీ కోసమే నేను 12 రిలీజ్ చేయాలనుకుంటున్నా.
అవును. ఓటీటీ కోసం ప్రెజర్ ఉంది కాబట్టి నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నాకు నాట్ ఇంట్రెస్టెడ్. అంటే సామాన్య ప్రేక్షకుల కోసం చేయట్లా, ఎగ్జిబిటర్ కోసం చేయట్లా, సినిమా ఫ్యాన్స్ కోసం చేయట్లా. అక్కడ డబ్బు అవసరంలో ఆయనకి, ఓటీటీ డబ్బే అవసరం. మళ్ళీ అంటే ఓటీటీలో టెలికాస్ట్ చేయొచ్చు కదా, థియేటర్కి ఎందుకు రిలీజ్ చేయడం? ఆయన టీవీ 9లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను మీకు, ఇది నేను మాట్లాడిన మాట కాదు. బిగ్ నిర్మాత, రేపు కాబోయే ఎఫ్డీసీ చైర్మన్, రేపు ఆల్రెడీ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. అవి ఆల్రెడీ ఆయన ఉండేది తమిళనాడులో మొత్తం టోటల్గా తమిళ సినిమాలన్నీ, ఎన్నో తమిళ సినిమాలు, పెద్ద హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. మరి ఒక నిర్మాత అలా మాట్లాడవచ్చా? అంటే మీరు ఓటీటీ కోసం, డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం సినిమా తీస్తున్నారా? సామాన్య ప్రేక్షకుడికి వచ్చి 900 రూపాయలు టికెట్ అడుగుతారు, మీరు రేటు పెట్టేది. సామాన్య ప్రేక్షకుడు 900 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు టికెట్ పెట్టి అది తీసుకొని ఆ ప్రేక్షకుడి దగ్గర దోచుకునే బదులు మీరు పెట్టిన బడ్జెట్ ఎంత, నార్త్ ఇండియా బడ్జెట్ ఎంత తీసుకుంటున్నారు, అలాగే మీరు సౌత్ ఇండియా బడ్జెట్ ఎంత తీసుకుంటున్నారు, తెలుగు రాష్ట్రాల మీద బడ్జెట్ ఎంత వేస్తున్నారు, ప్రజల మీద ఎంత భారం వేస్తున్నారు, వాటా అయ్యండి. మీరు నేషనల్ సినిమా తీసిన దాంట్లో మా వాటా ఎంత, మా వాటాలో మేము సినిమా చూడటానికి మా వాటాదారుడిగా మాకు టికెట్ ఎంత పడుతుందో చెప్పండి. అండ్ సార్ ఇప్పుడు నష్టపోమని అడగట్లా, నిర్మాతను నష్టపోమని అభిమాని చెప్పట్లా. అభిమాని ఏం చెప్తున్నాడంటే, నేను రిపీట్ ఆడియన్స్గా చూడాలి అంటే నాకు పడ్డ డబ్బులు నాకు తగ్గట్టుగా నాకు టికెట్ రేట్ ఇవ్వండి. మొత్తం ఇండియా సినిమా చెప్పి తీసి మొత్తం ఇండియా డబ్బంతా తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే మరి అవతల రాష్ట్రాల డబ్బులు ఏమొస్తున్నాయి? రానప్పుడు మేము నష్టపోయి, మేము ఈరోజు మన రిపీట్ ఆడియన్స్ లేకుండా మా హీరో అభిమానం మీద మేము నష్టపోతున్నాం కదా, మేము కష్టపడుతున్నాం కదా, మాకు ఇబ్బంది పడుతున్నాం కదా అని అడుగుతున్న సగటు ప్రేక్షకుడు మాట ఇది, అభిమాని మాట ఇది. అభిమానులు నాకు కొన్ని కోకోకోలాలు చెప్పారు, సార్ అంతంత రేట్లు పెడితే చేయలేము సార్, కొనలేము సార్, బెనిఫిట్స్ 500 రూపాయలు దాటకుండా ఉండాలి సార్, టికెట్ 250 రూపాయలు దాటకూడదు సార్, పెద్ద సినిమాలకి 3 రోజుల తర్వాత 200 రూపాయలు ఉండాలి సార్, ఎందుకంటే మీరు రిపీట్ ఆడియన్స్ చూడాలి అంటే సినిమాని చూసే పరిస్థితి రావట్లేదు సార్, మాకు ఇచ్చిన పాకెట్ మనీ ఒక్కరోజే చూస్తున్నాం సార్, మా అమ్మగారు ఇచ్చిన మా బలవంతంగా మీ డబ్బు తీసుకున్న ఒక్క షోకే సరిపోతుంది సార్, రెండో షో మా హీరోని చూడలేకపోతున్నాం సార్, బయట నుంచి గేటు కానీ చూడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇది రిక్వెస్ట్ అండి, మీరు ఎప్పుడైనా డిబేట్లో మాట్లాడండి అని చెప్పిన మాటలు ఎంత కోకోకోలలు ఉన్నాయి అభిమానులు. ఇది అభిమానుల బాధ, అభిమానుల మాట. ఇది నటికుమార్ ఒక్కడే బాధ కాదు, ఇది నిజమా అబద్ధమా? వాళ్ళ అభిమానికి తగ్గట్టు టికెట్ ఇవ్వండి, నిర్మాత నష్టపోవద్దు. నార్త్ ఇండియా బడ్జెట్ వేయండి, సాటిలైట్ బడ్జెట్ వేయండి, ఓటీటీ బడ్జెట్ వేయండి. ఇక్కడ సగటు ప్రేక్షకు తెలుగు రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి టికెట్ ఇవ్వండి. మీరు ఒక అభిమానిని గవర్నమెంట్ చంపేస్తుంది, నిర్మాత డైరెక్టర్ అందరూ కలిపి చంపేస్తే రేపు సింగిల్ స్క్రీన్స్ కానీ థియేటర్ కానీ ఎందుకు ప్రేక్షకుడు వస్తాడు? బన్నీవాస్ గారు అది అర్థం చేసుకోవాలి. సగటు ప్రేక్షకుడిని మనం చంపేస్తున్నాం, సగటు ప్రేక్షకుడిని థియేటర్ రాకుండా ఆపేస్తున్నాం. మనం రేటు పెంచుతున్నామా, మనం పాప్కార్న్ పెంచామా, క్యాంటీన్ పెంచామా, బుక్ మై షో పెంచామా? అవన్నీ మనం ఆలోచించుకుంటే సగటు ప్రేక్షకుడు థియేటర్ దగ్గరికి వస్తాడు. ప్లస్ ఆ థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి హీరో, మీ చేతిలో ఉన్న హీరోని సంవత్సరంకి ఒక సినిమా చేయమనండి, మీరు చేస్తున్న హీరోలు అందరికీ చెప్పండి, పిలిపించండి, మాట్లాడండి, సంవత్సరంకి ఒక సినిమా చేయమని. ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సినిమాలు అవుతున్నాయి. ఈరోజు సినిమాలు ఎవరో తీయకపోతే ఏం చేస్తారు? తీసిన సినిమాని వారం ఆడుతుంది, రెండో వారం ఓటీటీలో వస్తుంది, వారం కూడా గగనంగా ఆడుతుంది, మూడో రోజు తర్వాత పడిపోతుంది కలెక్షన్. ఈరోజు ఏ సినిమా అయినా మరి అలాంటప్పుడు మీరు మీటింగ్ పెట్టి, ఇప్పుడు అరవింద్ గారు మీ మాట వినలేదా? మన అల్లు అర్జున్ గారు మీ మాట వినలేదా? మీరెందుకు అల్లు అర్జున్ గారు మీ మాట వినలేదా? వినకపోతే ఈరోజు పబ్లిక్గా చెప్పాల్సి వచ్చిందా? ఇది పబ్లిక్గా చెప్పే మాట కాదు. మీరు రేపు ఆల్రెడీ కమిటీలో 27 మెంబర్స్ ఉన్నారు, కమిటీలో ఈజ్ బిగ్ ప్రొడ్యూసర్, మీరు నాట్ ఓన్లీ స్మాల్, నలుగురు తర్వాత ఈజ్ బిగ్ స్టార్, మీరు బిగ్ ప్రొడ్యూసర్. ఏ హీరో కావాలన్నా డేట్స్ ఇస్తాడు, ఏ హీరో కావాలన్నా సినిమా తీయగలరు. ఈరోజు ఇండస్ట్రీని శాసిస్తుంది మీ 4-5 అంటే ఆ 4-5 అంటే ఆల్ కాదు, సినిమా ఇండస్ట్రీలో మైత్రి రవి గారు అవ్వచ్చు, సితార అవ్వచ్చు, బన్నీవాస్ గారు అవ్వచ్చు, సురేష్ ఇదంతా కలిపి మీరే కదా ఇప్పుడు సినిమా తీస్తుంది. మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి కదా. సింగిల్ స్క్రీన్స్ ఎందుకు జనాలు రావట్లేదు అంటానికి కూడా దానికి ఆన్సర్లు ఉన్నాయి కదా. బుక్ మై షో అనేది ఎవరిది?
మరి మొత్తం బుక్ మై షో డబ్బులు ఎక్స్ట్రా వెళ్తున్నాయా లేవా? ఇది సగటు ప్రేక్షకుడికి నష్టమా కాదా? ఇది మొత్తం టోటల్గా క్యాంటీన్ డబ్బులు ఎక్స్ట్రా వెళ్తున్నాయి కాదా? ఇది సగటు ప్రేక్షకుడికి నష్టమా కాదా? మీరు 800 రూపాయలు టికెట్, 1100 రూపాయల టికెట్ సగటు ప్రేక్షకుడు ఎందుకు వస్తాడు? ఇవన్నిటి వల్ల సింగిల్ స్క్రీన్స్కి దూరం అయిపోయారు. కనుక అది రావాలి అంటే, రప్పించాలి అంటే ఓటీటీ అనేది 60 డేస్కి వెళ్ళాలి. ఇది సగటు సామాన్య ప్రేక్షకుడికి మనకు పట్టిన బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మా తెలుగు రాష్ట్రాల వాటా ఎంత, ఆ వాటాలో సగటు ప్రేక్షకుడికి వాటా ఎంత, అది శాటిలైట్ వాటా ఎంత, ఆడియో వాటా ఎంత, అవి తీసి మీరు దాన్ని బట్టి వేయాలి. 20% ప్రాఫిట్ వేసుకొని వేయండి, పర్లేదు. అంతే తప్ప మీరు ఏదో సినిమా తీస్తున్నాం, మేము సినిమా తీసాం, మొత్తం టోటల్గా 800 రూపాయల టికెట్ కొనండి, అభిమాని కదా పిచ్చోళ్ళ సినిమా చూస్తారంటే తప్పు. ఆ రోజులు పోయాయి. ఈరోజు చెప్పాను కదా, చెట్టంత నిలువంత దండ వేయడానికి కూడా పరిస్థితుల్లో చిన్న దండ తీసుకుని వచ్చే పరిస్థితి సగటు ప్రేక్షకుడు అభిమాని అయిపోయాడు. ఎందుకంటే అభిమాని డబ్బంతా టికెట్ రూపంలో వెళ్ళిపోతే అక్కడ డెకరేషన్ చేసేది ఎవరు, అక్కడ అలంకారం చేసేది ఎవరు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే మనల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారు. ఒక అభిమాని హీరోని పిచ్చిగా ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత తండ్రికి అంతటి వాడు ఆ హీరోనే. అంత పిచ్చి ప్రేమ తెలుగు రాష్ట్రాల్లో. కనుక ఆయన వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోకూడదు. ఇది గవర్నమెంట్ కూడా, రెండు గవర్నమెంట్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సామాన్య ప్రేక్షకుడికి మనం ఎంత పెన్షన్ ఇస్తున్నాం, సామాన్య కుటుంబీకుడికి ఎంత జీతం వస్తుంది, మధ్యతరగతి కుటుంబీకుడికి ఎంత జీతం వస్తుంది, హై క్లాస్ కుటుంబీకుడికి ఎంత జీతం వస్తుంది. మీరు రేటు పెంచేటప్పుడు 3 రేట్లు ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీరు 500 బెనిఫిట్స్ పెట్టండి, మీకు కాదని చెప్పట్లా. మీరు మామూలు రెగ్యులర్ షోలకు పెడితే 300, 200, 100 రూపాయలు పెట్టండి. ఎవరు ఆ రేటుకి వెళ్తే వాళ్ళు వెళ్తారు. ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు? ఎందుకు జీవోలో ఒకటే రేట్ ఇస్తున్నారు? మీరు 500, 600, 10 రోజులు, 15 రోజులు, 3 రోజుల తర్వాత 4వ రోజు సినిమా 30 టికెట్లు కనబడుతున్నాయి ఇక్కడ. అలాంటప్పుడు మీరు కనీసం సార్ ఇది అనొచ్చలేదో రీ రిలీజ్ కి వచ్చిన జనం కూడా అక్కడ కనిపించట్లేదు థియేటర్ దగ్గర. అందుకే అంటున్నాను, రీ రిలీజ్ కంటే వెరీ క్వాలిటీబుల్ సినిమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయడానికి వస్తుంది. కనుక ఈ సినిమాలు ఇంతంత పెంచుతుంటే సామాన్య ప్రేక్షకుడు ఏమవుతాడు? ఇది బన్నీవాసు గారు చెప్పాలి, బన్నీవాసు గారు మాట్లాడాలి. బన్నీవాసు గారు ఇప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ గారికి వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళందరినీ నచ్చ చెప్పి, మొత్తం టోటల్గా తక్కువ హీరోలంతా ఆయన దగ్గర ఎవరిబుల్ టచ్లో ఉంటారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళందరూ చెప్పి ఎవరి ఇయర్ సినిమా తీయాలి, ఎవరి ఇయర్ మొత్తం సినిమాలు తీస్తే ఇలా వస్తుంది అని చెప్పాలి. చెప్పిన తర్వాత అక్కడ రన్నింగ్ అవ్వాలి, 60 రోజులు ఓటీటీ రావాలి. ఇక్కడ ఎన్ని తగ్గుతేనే సగటు ప్రేక్షకుడు సింగిల్ థియేటర్కి వస్తాడు. ఈ డబ్బు 57 రూపాయలు, 57 రూపాయలు బుక్ మై షో డబ్బు ఎవరికి వెళ్తుంది? నిర్మాతకి వెళ్తుందా, డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుందా, ఎగ్జిబ్యూటర్కి వెళ్తుందా, ఒక దళారికి వెళ్తుంది. మరి ఇది నష్టం కాదా? ఒక క్యాంటీన్ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? ఎక్స్ట్రా డబ్బులు డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. మరి ఈ డబ్బు అంతా ఎన్ని వందల కోట్లు మధ్యవర్తులకు వెళ్తుంది. మరి దాని మీద మీరు మాట్లాడకుండా 60 రోజులు మరి వీటిలన్నింటి కోసం మాట్లాడుతున్నారు. సామాన్య ప్రేక్షకుడు దూరం అవుతుంది. అందుకు 800 రూపాయల టికెట్ పెడుతున్నాం. ఎవరికి వెళ్తుంది ఈ డబ్బు? ఆల్ ఓవర్ ఇండియా మూవీ, పాన్ ఇండియా మూవీ మా దగ్గర దోచుకుంటే ఏమొస్తుంది? మా ప్రాణం తప్ప ఇంకోటి ఏమీ లేదు అంటున్నారు అభిమానులు. ఇంతెంత రేట్లు పెట్టి మేము కొనాలా? ఆ హీరోని ప్రేమిస్తున్నందుకు మేము పడాలా బాధ అని అడుగుతున్నారు. ఆల్ హీరోస్ ఫ్యాన్స్, నాట్ ఓన్లీ వన్ హీరో ఫ్యాన్. మరి ఈ బాధని, ఈ కష్టాన్ని మన ఛాంబర్లో చెప్పాలా? ఈ 10 మందికి చెప్పాలా? ఆ హీరోలకు చెప్పాలా? ఎవరైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్కి చెప్పాలా? చెప్పి ఆ ప్రేక్షకుని కాపాడి ఆ ప్రేక్షకుని థియేటర్ దగ్గరికి వచ్చి కూర్చోబెట్టే బాధ్యత మనందరి మీద ఉంది కదా. అది ముందు తీసుకోవాలి బన్నీవాసు గారు. అంతే తప్ప ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఈ విధంగా మన ఆక్యుపెన్సీ పర్సంటేజ్ అవన్నీ మన ఇంటర్నల్ అండి. అది ప్రేక్షకుని తీసుకురావాలంటే ఇవన్నీ మధ్యన దళారులు తింటున్న డబ్బుని మనం వాళ్ళకి లాభం వెళ్ళేటట్టు చూడాలి కదా. అవన్నీ అయితే ఈరోజు మన ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు అన్న సూచనలు మంచివి. కాకపోతే ఏంటంటే ఇది కూడా మీరు తీసుకుంటే సగటు ఒక ఎగ్జిబ్యూటర్గా ఆ ప్రేక్షకుడు వస్తాడు అనేది నా బాధ. థ్యాంక్ యూ.